ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ విడుదలవుతాయి. తొలుత ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారని ప్రచారం జరిగినా కొన్ని అనివార్య కారణాల వల్ల వాటిని ఇంటర్ బోర్డు అధికారులు విడుదల చేయనున్నారని తెలుస్తోంది. గత అనుభవాల నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకుందని తెలుస్తోంది. పేపర్ వాల్యుయేషన్లో ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు వహించిందని సమాచారం. కాగా ఈసారి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ప్రధాన పరీక్షలు మార్చి 13వ తేదీతో ముగిశాయి. నెల రోజులకు ఫలితాలను ఇంటర్ బోర్డు వెల్లడించడం విశేషం. ఇక ఈసారి విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా వాట్సాప్ ద్వారా తెలుసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. స్మార్ట్ ఫోన్ నుంచి 8096958096 నంబర్కు వాట్సాప్లో హాయ్ అని పంపి అందులో వచ్చిన వివరాల ప్రకారం తమ రోల్ నెంబర్, సంవత్సరం, గ్రూప్ వివరాలు నమోదు చేస్తే ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, శివ 11 గంటల ప్రాంతంలో అటు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో అటు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కాబోతున్నాయని కూడా చెప్పాలి. ప్రధానంగా ఈ రోజు ఫలితాలను ఏదైతే పరీక్ష ఫలితాలను అటు ప్రభుత్వ సలహాదారు కేశవరావు కావచ్చు, దాంతో పాటుగా ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా ఇద్దరు కలిసి కూడా ఈ పరీక్ష ఫలితాలను విడుదల చేయబోతా ఉన్నారు. దాదాపుగా 9,50,000 మంది వరకు కూడా పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఏదైతే మనకు తెలిసిందే ఎక్కడ వాల్యుయేషన్ లో తప్పులు లేకుండా డేటా ఎంట్రీలకు సంబంధించి కూడా ఎక్కడ ఏదైతే తప్పుదల లేకుండా పూర్తి స్థాయిలో పకడ్బందీగా మూల్యాంకనం ఏదైతే చేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలిసిందే. ప్రధానంగా కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఫలితాలను కొంత విద్యార్థులకు అనుకున్న సమయానికి కొంత విడుదల చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి ప్రత్యేకంగా అటు వాట్సాప్ ద్వారా కూడా వారి యొక్క పరీక్షా ఫలితాలను తెలుసుకునే విధంగా ఏదైతే ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా ఏదైతే TGBI ఏదైతే వెబ్సైట్ ఉందో ఇంటర్మీడియట్ సంబంధించిన వెబ్సైట్, దాంట్లో కూడా అధికారికంగా విద్యార్థులు పరీక్షా ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంటుందనేది కూడా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము ఈ పరీక్షా ఫలితాలకు సంబంధించి అనంతరం కూడా నీట్ పరీక్షకు సంబంధించి కావచ్చు ఇతర పరీక్షలకు కొంత ఉపశమనం కలుగుతుంది. ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, డిగ్రీకి వెళ్ళాలా లేకపోతే ఇంజనీరింగ్ కోర్స్ చేయాలా, మెడికల్ కోర్స్ చేయాలా అనే సంబంధించి కూడా విద్యార్థులు కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనేది కూడా మనకు తెలిసిందే. ప్రధానంగా ఎవరైతే పరీక్షలో కొంతమంది ఫెయిల్ అవుతారో వారికి సంబంధించినటువంటి సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు నిర్వహించే అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు క్లారిటీ ఇచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శివ, అయితే ఫలితాలకు సంబంధించి ఏ మాధ్యమాల ద్వారా ఏ రకంగా ఫలితాలు చూడొచ్చు? కొత్తగా వాట్సాప్ లో కూడా ఈ ఫలితాలకు సంబంధించి అవకాశం కల్పించినట్టయితే తెలుస్తుంది కదా. అవును, ప్రధానంగా వివిధ రూపాల్లో కూడా అటు పరీక్ష ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం చూడొచ్చు ఏదైతే ప్రభుత్వం సంబంధించిన ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన వెబ్సైట్ కావచ్చు, దాంతో పాటుగా వాట్సాప్ ద్వారా కూడా పరీక్షా ఫలితాలను తెలుసుకునే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చినటువంటి నెంబర్ కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే దాని ద్వారా వివరాలు వస్తాయి. దాంట్లో ఆల్ టికెట్ నెంబర్ వాటిని టైప్ చేస్తే వెంటనే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఈసారి ఆ వెసులుబాటును కూడా ఇంటర్మీడియట్ బోర్డు కల్పించిందనేది కూడా మనం ప్రధానంగా చెప్పాలి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.